చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చేపలకు మనం అవి కడిగి ఉప్పేసి కడిగి పెట్టుకునే లోపు ఫ్రెష్గా మన ఉల్లిగడ్డలు ఒక 2-3 ఉల్లిగడ్డలకు మన గ్రేవీ కోసం చిక్కగా వస్తుంది. అవి కాల్చి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. అంతలోపు మన ఫిష్ను ఉప్పు వేసి నీటికి గడిగి పెట్టుకోవాలి. ఆ ఉల్లిగడ్డ కాల్చిన ఉల్లిగడ్డలను అట్లా తీసి మనం మిక్సీ పట్టి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మనం చూడండి, మన గంజు పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 పావులు 3 పావులు మన ఫిష్ కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి. కొంచెం ఒక ఉల్లిగడ్డ వేసి వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత దానికి అల్లం వేసి కలుపుకోవాలి. అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకున్నాక మనం ఫిష్ కడిగిన పీసులు ఉంటాయి కదండి, ఆ పీసులను మనం ఇందులో వేసి కొంచెం మామూలుగా కలుపుకోవాలి. ఇష్టం వచ్చినట్టు కలుపుకోవద్దు. ఫిష్ ఎప్పుడు మన ఫిష్ కర్రీ చేసినా కానీ ఇష్టం వచ్చినట్టు కలుపుకోవద్దండి. ఈ పీసులు అనేది చితికిపోతూ ఉంటాయి. కొంచెం కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు గోలిన తర్వాత అందులో కారము ఉప్పు వేసి కలుపుకోవాలి. అవి 2 నిమిషాలు అట్లా కొంచెం కొంచెం కలుపుకోవాలి. కలిపి మనం ఉల్లిగడ్డ పేస్ట్ వేసింది ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా వేసి అందులో కలపాలి. కలిపి ఒక 2 నిమిషాలు గోలిన తర్వాత మనకు సరిపడా చింతపులుసు ఎంత కావాలంటే అంత, మామూలుగా కొంచెం చిక్కగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. బాగా నీరు అయితే సూప్ అనేది మంచిగా అనిపించేది. చూడండి, అందులో సరిపడా పులుపు తగ్గట్టు మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అందులోనే మనం కొంచెం జీలకర్రను మెంతులు మిక్సీ పట్టిన పౌడర్ ఉంటాయి కదా, ఒక స్పూను చిన్న స్పూను మనం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మసాలా లైట్గా మసాలా వేసుకుంటే సరిపోతుంది. అందులో కొత్తిమీర ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఓకే అండి, అంతే. సూపర్ ఉంటుందండి చేపల పులుసు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.